ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి చర్చ జరుగుతున్న ఒకానొక అంశం కారెక్కిన ఏనుగు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. ఈ పొత్తు వలన ఎవరికి ఎంత ప్రయోజనము, ఏ పార్టీ పైన ఈ పొత్తు ప్రభావం ఉండబోతున్నది, ఈ విషయాలు మాట్లాడదాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు, కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు, పొత్తును స్వయంగా ప్రకటించిన ఇరువురు నేతలు, మాయావతితో మాట్లాడాక విధి విధానాలపై ప్రకటన, దీర్ఘకాలిక వ్యూహంతోనే బీఎస్పీతో దోస్తీ కేసీఆర్, కాంగ్రెస్ కూడా బీజేపీలాగే ప్రవర్తిస్తోంది, లౌకికవాదాన్ని కాపాడిన నేత కేసీఆర్ ప్రవీణ్ కుమారు. ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ హీరో అయ్యారా? మురళి, ఐఏఎస్ మురళి. ఇది వారి భేటీ అనంతరం మాట్లాడిన మాటలు దానికి సంబంధించింది. మొత్తము 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. రెండవది, కేసీఆర్ టీఆర్ఎస్ సామాజిక వర్గాల వారిగా తీసుకున్నప్పుడు ముదిరాజు మాదిగ సామాజిక వర్గం విషయంలో అంత పట్టింపు లేదని, పట్టించుకోలేని బలమైన అభిప్రాయం ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారే. వారు నాగర్ కర్నూల్ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని అంటున్నారు. అందుకోసమనే అక్కడి నుంచి పోటీ చేయడం వలన కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి, బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్న హోల్డు కలిపి ఆయన గెలవచ్చు అనేది ఒకటి. కానీ మరి భారత రాష్ట్ర సమితి మాదిగ పట్టించుకోలేదు అనే ఒక భావన ఉన్నది. కాబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్కే ఈ సామాజిక వర్గ ఓట్లు, ముదిరాజు ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు అటువైపు వెళ్ళినాయని, టర్న్ అయినాయని ఒక చర్చ ఉన్నది. నిజానిజాలు ఏమిటో తెలియదు, ఒక చర్చ అయితే ఉన్నది. ఇప్పుడు ఆ చర్చ ఈ పొత్తు ఉంటే, ఈ పొత్తే కనుక ఈ పొత్తు పైన ఈ సామాజిక వర్గాలు ఎట్లా ఆలోచించే అవకాశం ఉందనేది ఒక కీలక అంశం. సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు భేటీ తర్వాత భిన్న రకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఆ భిన్న రకాల కామెంట్లకు సంబంధించిన వాటిల్లో అంటే ఇన్నాళ్ళుగా ఏనుగునెక్కి ప్రగతి భవన్కి వెళ్తామని గత ఎన్నికల ముందు ఆర్ఎస్పీ పదే పదే మాట్లాడిన మాటలు ఇవాళ కారు సాయంతో పార్లమెంటుకు వెళ్తా అని చెప్తున్నారు. సరే, రాజకీయ నాయకులు సహజంగానే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడము, అవసరాన్ని సందర్భాన్ని బట్టి పొత్తులు ఇవన్నీ జరుగుతాయి. కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర కూటముల్లో ఉండాలని ఒక పాలసీగా అనుకున్నారు కాబట్టి ఇక్కడ వీరు కలుస్తున్నారు అనుకోవచ్చు. అయితే 2 నుంచి 3% ఓట్లున్న బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్కు ఎక్కడెక్కడ ఎంత మేరకు లబ్ధిని చేకూర్చగలదు. లోక్సభ నియోజకవర్గాల వారీగా తీసుకున్నప్పుడు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనుకుంటే కనుక అక్కడ బహుజనులు ఎక్కువ ఉన్నారు. బీసీలు, ఎస్సీ ఎస్టీలు, వీళ్ళు బహుజనులు, శూద్రులంతా బహుజనులే ఎక్కువ ఉన్నారు అనుకుంటే కనుక వారు ఈ 2-3% ఓట్లు లేదా కొన్ని నియోజకవర్గాలు 4-5% వరకు ఉండవచ్చు. ఈ ఓట్లు ట్రాన్స్ఫార్మ్ అవుతాయా? ఓట్లు 1-2 నియోజకవర్గాలలో బహుజన్ సమాజ్ పార్టీకి ఇచ్చినా సరే బీఆర్ఎస్ బీఎస్పీ క్యాడరు కలిసి పనిచేస్తారా, కలిసి ముందుకు వెళ్తారా అనే ఒక చర్చ కూడా ఉన్నది. దీంతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంట ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, దళితుల్లోనూ ఎస్టీల్లోనూ మధ్యతరగతి కొత్తగా ఎదిగొచ్చిన తరం వారికి మద్దతుగా ఇన్నాళ్ళు నిలబడుతూ ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆర్ఎస్పీ వెంట ఈ పొత్తును అంగీకరించి వస్తారా అనేది ఒక అంశం. లోక్సభ నియోజకవర్గం నాగర్ కర్నూల్లోనూ లేదా వరంగల్లో, మహిబాదు ఈ 3 లోక్సభ నియోజకవర్గాలు ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ మరి బహుజన్ సమాజ్ పార్టీ ఒక నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకుంటే మరో లోక్సభ నియోజకవర్గం ఎవరి వైపు వెళ్ళబోతున్నది అనేది కూడా చూడాలి. అది ఎవరికి ఇవ్వబోతున్నారు, అక్కడ అనుకూలిస్తుందా అనేది కూడా చూడాలి. రెండవది, బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని అన్నది. చేస్తామని అన్నారు కాబట్టి పోయినసారి 30% వరకు ఓట్ షేర్ చేసుకున్నది బీజేపీ. మునిపెన్నడు ఇంత స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాలేదు, ఈసారి వచ్చినాయి. పైగా నరేంద్ర మోడీ ప్రభావం కూడా చాలా బలంగా కనబడుతున్నది. ఈ నరేంద్ర మోడీ ప్రభావం కనబడుతున్న ఈ సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా లేదు. టీఆర్ఎస్ అనుకూలంగానే ఉన్నప్పటికీ
బీఎస్పీతో పొత్తు ఉన్నది. దానికి తోడు కొంత సుదీర్ఘ కాలంగా చూసినప్పుడు మాదిగ సామాజిక వర్గం విషయంలో బీఆర్ఎస్కి అంత అనుకూలంగా లేదు అనే ఒక ఒపీనియన్ ఉన్నది. ఇవన్నీ అభిప్రాయాలు. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ పొత్తు వలన ఎన్ని సీట్లు బీఎస్పీ గెలవబోతున్నది, ఎన్ని సీట్లలో టీఆర్ఎస్కు లేదా బీఆర్ఎస్కు అనుకూలించబోతున్నది అంటే కాంగ్రెసు, బీజేపీ ఈ పొత్తు ఈ పార్టీల కంటే కూడా కాంగ్రెస్కు బీజేపీకే ఇంకో మాటకు వస్తే కనుక కాంగ్రెస్గా కొంత అనుకూలిస్తుందా అని ఒక చర్చ జరుగుతున్నది సోషల్ మీడియా వ్యక్తమైన అభిప్రాయాన్ని బట్టి. ఒకవేళ ఈ పొత్తును తెలంగాణ సమాజం లేదా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అంగీకరిస్తే కనుక అది మరింత మెరుగైన ఫలితాలు, వారు చెప్పినట్టుగానే భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి అనుకూలించే సానుకూలించే అంశంగా మారవచ్చు.